హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు కర్రీ స్టఫ్డ్ క్యాప్సికమ్. ముందైతే క్యాప్సికమ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చూద్దాం, ప్రయోజనాలు. ప్రస్తుతం వర్షాకాలం, వైరల్ ఇన్ఫెక్షన్స్ నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ ఫీవర్స్. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలంటే విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. ఈ క్యాప్సికమ్లో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. దీన్ని తీసుకోవడం వలన చాలా మంచి ప్రయోజనాలే కలుగుతాయి. దీనిలో ఏంటంటే లైకోపిన్ అనే ఫైటో న్యూట్రియంట్ ఉండడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పొలైట్, విటమిన్ B6 ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కాపాడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తప్పిస్తుంది. బెల్ పెప్పర్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్నాయండి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ క్యాప్సికమ్ తీసుకొని చక్కగా మజ్జిగ కట్ చేసుకోండి. మజ్జిగ కట్ చేసుకొని ఇందులో స్టఫింగ్ ఏం పెడుతున్నాను అన్నది చూడండి. శనగపిండి తీసుకున్నాను. ఉప్పు, కారం, జీలకర్ర, ఇంగువ కొంచెం కలుపుకొని నూనె వేసి కలుపుకోవాలి. నూనె వేసి కలిపి ఈ స్టఫింగ్ని అయితే నేను ఈ క్యాప్సికంలో పెట్టి చక్కగా దోరగా నూనె వేసి వేయించుకోవాలి. ఈ క్యాప్సికంలో సి విటమిన్ ఉండడం వల్ల ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే విటమిన్ K ఉండడం వల్ల రక్తం గడ్డకట్టడానికి ముఖ్యమైంది. క్యాప్సికమ్ తినడం వలన వెన్నుముక్క యొక్క నొప్పిని నివారిస్తుందండి. హెర్పెస్ జోస్టర్ న్యూరాలజీకి సంబంధించిన నొప్పికి చికిత్స చేయడంలో ఇది ప్రభావితంగా ఉంటుంది. ఉపశమనం కలుగుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడానికి, పొడవాటి జుట్టును పొందడానికి కూడా ఆ క్యాప్సికమ్ చాలా మంచిది. ఐరన్ లోపంతో ఎవరైతే బాధపడుతున్నారో క్యాప్సికమ్ కర్రీ తింటే చాలా మంచిదండి. ఈ క్యాప్సికంలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో, ప్రయోజనాలు. అందుకే ప్రతి వారంలో 2 సార్లైనా క్యాప్సికమ్ అనే ఆహారంలో ఒక భాగంగా తీసుకోవాలి. ఇవన్నీ కలుపుకుంటే ఈ స్టఫింగ్ అయితే ఏర్పడింది, చూసారా? ఈ స్టఫింగ్ని మనం ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికంలో చక్కగా నింపుకోవాలి, కూరుకోవాలన్నమాట. శనగపిండి, కారము, ఉప్పు, జీలకర్ర, నూనెతో కలిపింది ఇంగు వేసి మొత్తం ఇలా కూరుకున్నామండి. ఇలా కూరుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి దాంట్లో ఒక్కొక్కటి చక్క గిన్నె మాదిరిగా ఉంది కదా, వీటిని అందులో దింపుకోవాలన్నమాట. ఇది చక్కగా వెనక ముందు మొత్తం అంతా కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి. కాయలానే ఉండాలి. పక్కన వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పుతో ఈ కూర నంచుకు తింటే అబ్బా ఎంత 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 అద్భుతంగా ఉంటుందో అన్నది మీరు తిని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా ఈ ఆయిల్లో, ఎక్కువ ఆయిల్ కూడా పెద్ద పట్టదండి, అన్నీ చక్కగా పేర్చుకోండి. ఇంట్లో విటమిన్స్ అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువ. నాళాలు, తర్వాత మన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత పైన ప్లేట్ పెట్టుకొని కొంచెం నీళ్లు పోసుకోండి. అలా నీళ్లు పోయడం వల్ల లోపల పచ్చి లేకుండా చక్కగా మగ్గుతాయి. ఇందులో కలర్స్ ఉన్న క్యాప్సికమ్ కూడా ఉంటాయి, కానీ అవి మాత్రం ఈ కూరకైతే పనికిరాదు. మేలు చేస్తుంది. డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుందండి. ఆరోగ్యానికే కాదు, సౌందర్యాన్ని కూడా మనకి పెంచుతుంది. చూసారా? ఇప్పుడు నీరు పెట్టి మనం మగ్గించడం వల్ల క్యాప్సికమ్ అయితే ఒకవైపు చక్కగా మగ్గింది. అలాగే మళ్ళీ తీసి రెండో వైపు కూడా పక్కకి తిప్పుకోవాలి. ఇలాగే నీరు వేసి మగ్గించడం వల్ల ఏంటంటే నూనె కూడా తక్కువ పడుతుంది. చక్కగా కూర ఎక్కడ పచ్చి లేకుండా మగ్గుతుంది అన్నమాట. ఈ క్యాప్సికమ్ ఒక మంచి సువాసన కలిగి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ కూర వేగినప్పుడు ఆయిల్లో ఆ సువాసన ఇంకొంచెం మనకి నోరు ఊరిస్తుంది. ఎప్పుడెప్పుడు వేడి అన్నంలో నెయ్యి వేసుకు తిందామా అంత బాగా ఉంటుంది ఈ కర్రీ. చూసారా? ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మనం ఇటు అటు కూడా ఎక్కడ పచ్చి లేకుండా బాగా మగ్గాలన్నమాట. ఇక మిగిలింది కూడా ఆ పౌడర్ ఉంటుంది కదా, ఆ శనగపిండి పౌడర్, అది కూడా వేసేసుకొని చక్కగా పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి. అంటే ఏంటంటే మొత్తం అంతా ఉత్తి ఇది కాకుండా గ్రేవీ వచ్చేటట్టు. మీకు కావాలి అనుకున్న వాళ్ళు అందులో వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటే ఆ పచ్చి శనగపిండి వేసాం కదా, అది కూడా పచ్చివాసన పోయి కూర అయితే చాలా కమ్మగా, ఎంత కమ్మగా ఉంటుందంటే ఉత్తినే అలా నోట్లో పెట్టుకు తినేయచ్చు అన్నంత. ఇప్పుడైతే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేడి అన్నం ప్లేట్లో పెట్టుకొని ఇవి 2 ముక్కలు పెట్టి పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని అబ్బబ్బా ఎంత బాగుంటుందండి. ఈ వర్షాకాలం ఇలా ఇంట్లో వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇలా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పుడు వారంలో 2 సార్లు తీసుకోవడంలో తప్పు లేదు. తెలిసిన సమాచారాన్ని మీ ముందు ఉంచాను. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. నన్ను ఆదరించండి. మీ పార్థ.